Lord. 1 Peter 5:7. For casting all your care upon him, for he cared for you. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పదే పదే మరి యొక్క ఉదయకాల సమయము అనడానికి గల కారణం పిల్లరా, మరి యొక్క ఉదయకాల సమయం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క మహా ఉచితమైన కృప. ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కానీ మన ఆయుష్ మన చేతిలో లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయుష్ ఇచ్చినటువంటి దేవుణ్ణి హృదయమంతటితో ఆరాధిస్తాం, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాం. మంచిది. మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. కొన్నిసార్లు పిల్లరా, మన కుటుంబంలో మనవారు మన గురించి చింతించకపోవచ్చు. కొన్నిసార్లు పిల్లరా, మరి మనం ప్రేమించిన వారు మన గురించి చింతించకపోవచ్చు. కానీ మన సృష్టికర్త, మనం సృష్టించినవాడు, తన ప్రాణమును నీ కొరకు నా కొరకు పెట్టినటువంటి వాడు, మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మన రక్షకుడు ప్రభు యేసయ్య, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పిల్లరా, దిస్ అ పర్సనల్ కాల్. వ్యక్తిగతముగా ఆయన మనం పిలుస్తున్నాడు. వ్యక్తిగతముగా ఆయన మన గురించి చింతించేవాడై ఉన్నాడు. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ భారం నువ్వు మోస్తున్నావా? భారం మోయడానికి యేసు ప్రభువు లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన విలువైనటువంటి ప్రేమను చూపెట్టినారు. ఇంకా మనం మోయడం కాదు, కానీ మన భారం ఆయన చేతిలో పెట్టి అలాంటి విశ్వాసంతో, నమ్మకంతో పరిపూర్ణంగా ఆయనకి సబ్మిట్ చేసుకున్నట్లయితే, సమర్పించుకున్నట్లయితే మన జీవితాలని తేలిగ్గాను, మన చింత యావత్తు తీసివేసి నెమ్మదిగాను, సుఖముగా, అంటే పరిపూర్ణమైనటువంటి ఆనందం, సంతోషంతో మళ్ళీ నింపుతారండి. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవా, మీ యొక్క పిలుపు ఎంత మధురమైంది నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క స్వరం విని మీ వైపు చూసి ప్రభువా, మా చింత యావత్తు మీ చేతులు పెట్టి ఆత్మీయంగాను శారీరకంగాను మేము మేలు పొందడానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లల కుటుంబాలు మీరు దర్శించండి, బలపరచుని నాయన. మీ వాగ్దానం వారి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చి సహాయం చేయమని, ప్రతి ఒక్క వ్యాధిని, ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందులను, చింత యావత్తును ప్రభువా మీ మీద వేసి ఆరోగ్యముగా ఉండడానికి, శాంతి సమాధానముగా ఉండడానికి, పరలోకపు ఆనందంతో ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in 1 Peter 5:7, cast all your anxiety on Him, because He cares for you. This verse is a gentle and powerful reminder that we are not meant to carry our burdens alone. God invites us to cast, to intentionally place every worry, fear, and concern into His capable hands. Nothing is too small or too heavy to bring before Him. Amen.